ఈ మార్చి నెల చివరి వారంలోనూ వివిధ ఓటీటీలలో కొన్ని నయా సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ రిలీజులు ఉన్నాయి. 5 రిలీజులపై ఎక్కువగా ఆసక్తి నెలకొల్పి ఉంది. హాలీవుడ్ చిత్రం ముఫాసా తెలుగులోనూ అందుబాటులో కూడా రానుంది. హర్రర్ థ్రిల్లర్ చిత్రం శబ్దం కూడా ఓటీటీలలో ఎంట్రీ చేసేందుకు రెడీ అవుతుంది. ఓ వెబ్ సిరీస్ కూడా క్యూరియాసిటీ మధ్య వస్తోంది. ఈ వారం ఓటీటీలలో టాప్ 5 రిలీజులు ఏవో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. నెంబర్ 1 ముఫాసా ది లయన్ కింగ్. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ముఫాసా ది లయన్ కింగ్ ఈ వారంలోనే ఓటీటీలలోకి వచ్చేనుంది. మార్చి 26వ తేదీన ఈ మూవీ జియో హాట్స్టార్ ఓటీటీలలో రెగ్యులర్ స్ట్రీమింగ్ కు అడుగు పెట్టనుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు వస్తోంది. సింహాలు సహా అడవిలో జంతువులతో సాగే ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రానికి జెర్సీ జెస్కిన్ దర్శకత్వం వహించారు. ముఫాసా రాజుగా ఎలా ఎదిగాడన్న అంశంతో లయన్ కింగ్ చిత్రానికి సీక్వెల్ గా తీసుకొచ్చారు. ముఫాసా సినిమా తెలుగు వర్షన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. గత ఏడాది డిసెంబర్ 20వ తారీఖున ఈ మూవీ థియేటర్లోకి విడుదలైంది. ఈ బుధవారం మార్చి 26వ తారీఖు నుంచి జియో హాట్స్టార్ ఓటీటీలలో ముఫాసా ది లయన్ కింగ్ చూసేయొచ్చు. నెంబర్ 2 ఓం కాళీ జై కాళీ. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓం కాళీ జై కాళీ మార్చి 28వ తేదీన జియో హాట్స్టార్ ఓటీటీలలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ తమిళ సిరీస్ కు తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సిరీస్ లో వేమల్ ప్రధాన పాత్ర పోషించగా కర్పూ, రాము చెల్లప్ప, పూజల్, పావని రెడ్డి, కుమారమూర్తి కీలక పాత్ర పోషించారు. ఈ సిరీస్ కు రాము చెల్లప్ప దర్శకత్వం వహించారు. నెంబర్ 3 మజాకా. సందీప్ కిషన్ హీరోగా నటించిన తెలుగు కామెడీ డ్రామా చిత్రం మజాకా ఈ వారంలోనే స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అంచనాలు అయితే ఉన్నాయి. మార్చి 28వ తేదీన జీ5 ఓటీటీలలో ఈ సినిమా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. నక్కిన త్రినాథన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26వ తేదీన థియేటర్లో రిలీజ్ అయింది. అనుకున్న రేంజ్ లో ఈ మూవీ సక్సెస్ కాలేకపోయింది. మజాకా చిత్రంలో సందీప్ కిషన్ కు జోడీగా రీతూ వర్మ నటించారు. రావు రమేష్, అంశు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించారు. అనిల్ సుంకారా, రాంబ్రహ్మ సుంకారా, రాజేష్ దండా బోన్సల్ ప్రొడ్యూసర్ చేశారు. మరి అంచనాలకు తగ్గట్లు మజాకా చిత్రం ఈ వారమే జీ5లోకి వస్తుందేమో చూడాలి. నెంబర్ 4 మిస్టర్ హౌస్ కీపింగ్. తమిళ కామెడీ డ్రామా మూవీ మిస్టర్ హౌస్ కీపింగ్ మార్చి 25వ తేదీన ఆహా తమిళ్ ఓటీటీలలో ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ చిత్రంలో హరిభాస్కర్, లోసియా, మరియా నేసన్ ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 24వ తేదీన ఈ చిత్రం థియేటర్లో విడుదలైంది. నెంబర్ 5 శబ్దం. ఆదిపినిశెట్టి శెట్టి హీరోగా నటించిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం శబ్దం మార్చి 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలలో స్ట్రీమింగ్ కు రానుంది. అంచనాలు బయటికి వచ్చాయి. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఆలివర్గన్ వెంకటాచల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన థియేటర్లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.